కుటీరం నుండి కొలువైనటువంటి సాయినాథుల వారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ సత్సంగానికి యూజ్ చేసినటువంటి ఆత్మీయ ఆత్మబంధువులందరికీ ముందుగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే వీళ్ళు చెప్తారు అని మళ్ళీ అంటారా? ఎందుకంటే గుడ్ మార్నింగ్ చెప్పుకుంటున్నాం కదా, అలాగే ఇది దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సింది ఏమీ లేదు. కానీ ఇంకో విషయం ఏంటంటే, నేను కొన్ని సంవత్సరాల క్రితం మాధవపట్నంలో నేను సంసారికంలో ఉన్నప్పుడు సంసారంలోనే ఉన్నాను. మాధవపట్నంలో కాపులో ఉన్నాను. మీ బాగా అర్థం కావాలంటే నేను కాలేజ్కి వెళ్ళి సాధన చేసే రోజులన్నమాట. ఇంటికి వచ్చి చేయాలంటే టైం సరిపోయేది కాదు, కాలం కూడా అనుకూలంగా ఉండేది కాదు. అందుకని నేను సాధన గురించి తపన పడిన రోజుల్లో ఆ దశలో ఉండగా ఏమైందంటే, అక్కడ కూడా బాబావారి గుడి ఉంది. బాబా గారి గుడికి సంబంధించి ఆశ్రమం కూడా గుడికి ఆనుకునేది మాధవపట్నం, మీకు తెలుసు. అయితే నా స్నేహితురాండ్లు ఉంటాయి, వాళ్ళతో స్నేహం నాకు ఎప్పుడూ అలాంటిదే. అయితే నేను బాధపడేదాన్ని, సాధన కుదరట్లేదండి. సాధన ప్రాథమిక దశలో ఎవరికి కుదరదు అవ్వదు. అది సామూహిక ధ్యానం చేసినప్పుడు మాత్రమే కొంచెం అలవాటు పడి మనము ఈ ఒంటరిగా చేసే అలవాటుకి దారి తీస్తుంది. అటువంటి సందర్భాల్లో బాధే మిగులుతుంది కానీ సాధన మిగలదు. మనతో చేసేవాళ్ళు ఎవరు ఉండరు. అందరం ఇచ్చిన గురువు గారేమో ఋషికేశ్లో ఉంటారు, ప్రోత్సహించిన గురువు గారేమో ఎక్కడో వైజాగ్లో ఉంటారు. మనకి చేసేవాళ్ళు లేరు, చేయించేవాళ్ళు లేరు. చెయ్యాలన్న తపన, మంచి వయసు, అన్ని కాలం ఉన్నాయి కానీ చేయడానికి తీరిక కుదరదు, రావట్లేదు, చేయడం రావట్లేదు అన్నమాట. అటువంటి వైరాగ్య భావన బాధాస్థితికి వెళ్ళిపోయినప్పుడు వారు ఏం చేశారంటే, నువ్వు ఎందుకు అలా బాధపడతావు, నువ్వు మన ఆశ్రమం ఉంది కదా, మన ఆశ్రమంలో సాధన చేసుకో, నీకు ఇబ్బంది ఏముంది అని చెప్పేసి వారు అనడం వల్ల కాలేజ్ నుంచి 5 గంటలకు కాలేజ్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళకుండా చూడండి, మనం ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాం. పనికి వెళ్ళిన వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు, మనసు రీత్యా ఫ్రెష్గా ఉంటారు, శరీరం రీత్యా కూడా వాళ్ళు ఫ్రెష్గా ఉండరు. ఎందుకంటే ఉదయం 8 గంటలకి ఉద్యోగానికి వెళ్ళిపోయి సాయంత్రం 5 గంటలకి వచ్చిన వాడు ఫ్రెష్నెస్ ఎక్కడ ఉంటుంది అన్నమాట. అందుకని ఇవన్నీ పెట్టుకుంటే సాధన కుదరదు. ఇంటికి వెళ్ళి నేను రాలేను, వాళ్ళు ఇవ్వడమే గొప్ప విషయం. నాకు రూము అంటే మీరు సాధన చేసుకోండి అని చెప్పి నాకు వాళ్ళు ఆశ్రమాన్ని కేటాయించారు. కేటాయించినప్పుడు నాకు ఆ స్థితి వైరాగ్య స్థితితో మరి గురువుల అనుగ్రహమో తెలియదు, శరీరముతో పరిశుభ్రత సంబంధం ఏమీ లేకుండా బాగానే సాధన అనేది ఒక 8 సంవత్సరాలు గడిచిందాం. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నేను ఇక్కడ ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు కలిగిన సందర్భం, మన లోపల ఆలోచనలు ఏమంటే, బాబా గారు చెప్తున్నట్టుగా గతంలో నీ సాధన ఎక్కడ మొదలైందో మళ్ళీ ఇక్కడ మళ్ళీ సాధన క్లాసెస్ ఏదైతే ఉన్నాయో, సాధన సంబంధించిన దాన్ని ఏమంటారు, పాఠాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ బాబా గారి పాదాల ముందు మొదలవడం అనేది యాదృచ్ఛికము అయినప్పటికీ కూడా ఈరోజు మొన్న నాకు అనిపించలేదు. అది అంటే ఎక్కువసేపు కూర్చోకపోవడం వల్ల ఏంటో ఇవాళ నాకు అదే అనిపించింది. పైగా నాకేమనిపించిందంటే, ఆ రోజులు ఆ ధ్యాన దశలో ఉన్నప్పుడు ఆ రోజులు మళ్ళీ నాకు లోపల బాగా నాకు జ్ఞాపకానికి చెందించి ఒక రకమైన ఆనంద ఉద్రేకానికి, అంటే మనం సాధన అనేది మొదలు పెట్టే ఆలోచన ఉంటే భగవంతుడు మనల్ని తప్పక తీసుకువెళ్తాడు అనేది ఈ ఘట్టం ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది. అందుకనే నాకు జ్ఞాపకం వచ్చింది, మళ్ళీ టైం చూసుకోవాలి కదా అని చెప్పి బలవంతంగా బయటకు రావడం జరిగింది. నిజానికి మహాత్ముల యొక్క పాదస్పర్శ చేతనం, మరి భగవంతుడి యొక్క ఉండడం చేతనం మరి నాకు తెలియదు. ఇన్ని ఇళ్ళ మధ్యలో ఇంత ఏదైతే అపార్ట్మెంట్ సంబంధించిన వాతావరణం ఉంది ఇక్కడ చూస్తుంటే, ఇలాంటి స్థితిలో కూడా మనం జ్ఞానంలో కూర్చోగలిగాము అంటే అది ఈశ్వరుడి యొక్క శక్తి ఉంది కాబట్టి. ఎందుకంటే కూర్చోలేము, ఈ డిస్టర్బెన్సెస్ అవి ఉంటాయని నా ఉద్దేశం. మరి మీ అందరికీ ఎలా అనిపించిందో నేను చివరిలో కలుపుకుంటాను. మనం ఈ మనసు అలజడులు తగ్గాయి కాబట్టి అతని మాట కూడా చెప్పుకున్నాము. ఈశ్వరుడు గురించి ఒక మాట అంటారు, ఏమనంటే
సహితో దేవ అపవర్గ ఫలప్రద అని ఈశ్వరుని ఉద్దేశించాడట. ఆయనట పవర్గ సహితంగా ఉంటాడట. పవర్గ సహితంగా ఉండడం అంటే మనకి ఇవి ఉంటాయి. ఠా వర్గంలో అంటే వర్గం, అది ఒక వర్గం, అదొక సముదాయం కదా. అయితే ఈ పావర్గంగా ఉంటాడట ఎవరు? పరమేశ్వరుడు. ఆ పావర్గం అంటే ఏంటో చూద్దాము. పవర్గ సహితో దేవా స్వామి, నువ్వు పవర్గ సహితంగా ఉంటావట. పా అంటే పార్వతి, హ అంటే పాటిక భావం, పని, ఆ అంటే బాలేండు, ఆ అంటే భస్మము, మా అంటే మందాకి. ఇవి వేసుకుని ఉంటాడు. పైగా వీటితో సరిపోదు అన్నట్టుగా ఈ ప్రమద గణాలు కూడా ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా మంచి ఆనంద ఉత్సాహాలతో ఎప్పుడు కూడా బేలగా ఉండరు. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ప్రమద గణాలు కూడా. అటువంటి సందర్భం అన్నమాట. అంతేకాదు మీరు నారాయణని పరిశీలించండి, ఆయన కూడా అంతే. ఒక శేషువు మీద పడుకొని ఆయన ధ్యానముద్రలో ఉంటారు కదా. అయితే మనకున్న పనులు, మనం ఎన్ని వర్గాలతో కలిసి ఉంటాము? మనకి చాలా వర్గాలు ఉన్నాయి. అని పావర్గం ఒకటే ఉండదు, మనకి ఎన్ని ఉన్నాయో మనం పరిశీలించుకోవాలి. అయితే మనకు మించిన పనులు ఎవరికన్నా ఉన్నాయా అంటే ఈశ్వరుడికే కదా. మనకు మించిన పనులు ఆయన ఏం చెయ్యాలి? పవర్గ సహితంగా ఉన్నాయి. అవన్నీ ఎక్కడో లేవు. మనకి అక్కడ మన కుటుంబం కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, వారి స్థానాల్లో వాళ్ళు ఉంటారు. ఒళ్ళో అయితే ఎవరు కూర్చోరు కదా. కానీ ఈశ్వరుడికి అవన్నీ ఒంటి మీదే ఉంటాయి. పార్వతి సగభాగం ఆక్రమించేస్తున్నారు. పని మెడలో ఉంటుంది. బాలేండు చందమామ, చంద్రుడు పైన ఉంటాడు. భస్మము ఒళ్ళంతా పూసుకుని ఉంటాడు. ఇంకోటి మందాకిని అంటే గంగమ్మ, కాబట్టి తల మీద ఉంటుంది. ఇన్ని పరుగులు వేసుకుని ఆయన ఏం చేస్తాడండి? సదానంద రూపం శివోహం శివోహం ఆనందోహం ఆనందోహం. ఆ ఆనంద స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం. ఆ ఆనంద స్వరూపమే జ్ఞాన స్వరూపం. ఆ ఆనంద స్వరూపమే సదాశివ స్వరూపం. అటువంటి వాడు అలా ఉన్నాడు. అటువంటి వాడిని మనం ధ్యానం చేస్తే అపవర్గ ఫలప్రద. అపవర్గము అంటే ఏ పావర్గం లేదు, తావర్గం లేదు, తావర్గం ఏమీ లేదండి. ఒక వర్గానికి సంబంధం లేకుండా, ఒక సముదాయానికి సంబంధం లేకుండా ఓ మంచి అపవర్గ సహితో దేవ అపవర్గ ఫలప్రద. మనకి ఇచ్చే ఫలము ఆయన ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ ఫలము ఏ వర్గానికి సంబంధం లేకుండా ఆ చిదానంద రూపం శివోహం శివోహం అన్నట్టుగానే మన సాధన కూడా సాగుతాడు. మరి అటువంటి సాధన సాగాలి. మరి ఈ రోజే పుట్టాము కదండి ధ్యానంలో. అటువంటి సాధన సాగాలి అంటే ఇవాళ పుట్టిన వాళ్ళం మేము ఏం చేస్తామండి అంటే, అందుకని భయపడద్దురా అని చెప్పి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 26వ శ్లోకంలో పరమాత్మ ఏమంటున్నారంటే, స్తోత్రాదీంద్రియాన్ని అన్యే సంయమ్య అగ్నేషు జుట్టది. ఇంటికి వెళ్ళాక పరిశీలించుకోండి. మనం ఒక యజ్ఞాన్ని చేయాలంట. మనిషి యొక్క ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్యానమునందు ఎటువంటి అలజడులు చేయకుండా, ఎటువంటి పరుగులు తీయకుండా. నేను ఎక్కడే ఉన్నాను కదండి, ఎక్కడికి పరుగులు తీస్తాయి అండి అంటే మనస్సు అనేది పరుగులు తీసేస్తుంది. దానికి ఉన్న వేగము దేనికి ఉండదు. ఇక్కడ ఉన్న పరంగా ఇంటికి వెళ్ళిపోగలదు, ఉన్న పరంగా కాశీ వెళ్ళిపోగలదు, ఉన్న పరంగా మన ఖచ్చితంగా స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోగలదు, చైతన్య స్వామీజీ దగ్గరికి వెళ్ళిపోగలదు. ఎక్కడికైనా దీనికి స్వేచ్ఛ అనేది ఉంది, భగవంతుడు ఇచ్చేశాడు. కాబట్టి ఈ స్వేచ్ఛను కట్టడి చేయడమే ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం. ఆ లక్ష్యము మనం ఎప్పుడైతే ఛేదిస్తామో, ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడైతే అందుకుంటామో, చూడండి, బిందెతో నీళ్లు పట్టుకొచ్చినప్పుడు, బిందె నిండా నీళ్లు లేనప్పుడు, బిందెకి వెలితిగా నీళ్లు ఉన్నప్పుడు ఆ బిందె పట్టుకొచ్చి కింద పెట్టామనుకోండి, దాంట్లో అనేక తరంగాలు అలజడులు ఏర్పడతాయి. తెస్తున్నప్పుడే అలజడి కింద ఉంటుంది. నిండుకుండా కాదు కదమ్మా, నిండుకుండా కొనతలు. నిండలేని కుండ ఎప్పుడు కూడా కొనుక్కుతూనే ఉంటుంది. మనం అందరం కూడా నిండలేని కుండ లాంటి వాళ్ళమే. కాబట్టి మనం ఎప్పుడు కూడా కొనుక్కుతూనే ఉంటాం.
ఈ తొలుకుసలాట ఎప్పుడో ఆగాలి అంటే నీకు కాసేపు నిశ్చలంగా వదిలేసినప్పుడు ఆ నీటిలో తరంగాలు ఆగుతాయి కదా. అదేవిధంగా మన మనస్సు యందు తరంగాలు కూడా ఆగాలి అంటే ఉదయం నుంచి మనం పెట్టిన పరుగులు కాలంలో వారం రోజుల నుంచి పెట్టిన పరుగులు ఏవైతే ఉన్నాయో అది ఒక్క నిమిషం ఆగాలి. ఎందుకండి అంటే భగవంతుడు మన కోసం కొంత శక్తిని ప్రకృతిలో దాచాడా మనం తీసుకోలేదా? ప్రకృతిలో ఉన్న శక్తి మన కోసం ఇచ్చాడు. అది మనం తీసుకోవాలి అంటే అలజడు ఆగాలి. అలజడిగా ఉంటే ప్రకృతిలో ఉన్న ఆ అద్భుతమైన శక్తిని మనం పుచ్చుకోలేము. కానీ పుచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు అంటే రాత్రి వేళ మనం పడుకున్నప్పుడు ఆ శక్తిని మనం పుచ్చుకుంటున్నాం. కానీ మెలుపుగా ఉన్నప్పుడు కూడా శక్తి మందే. రాత్రే ఆ శక్తి ప్రసరింపజేస్తుందా? భగవంతుడు శక్తి ప్రకృతిలో పెట్టాడని చెప్పాను కదమ్మా. ప్రకృతిలో పెట్టినప్పుడు ఆ శక్తిని మనం రాత్రి పడుకున్నప్పుడు తీసుకుంటున్నాం కదా. పడుకుంటే శక్తి వస్తుందని మనకు తెలుస్తుందా? ఆ శక్తి రావడం వల్లే కదా ఉదయం లేచి మళ్ళీ పని చేసుకుంటున్నాం. కొంచెం అలజడికి కొంచెం శ్రమకి లోనైతే మనం ఏమంటాము? కాసేపు పడుకుంటే బాగుందండి. డాక్టర్ గారు ఏమంటారు? కాసేపు పడుకోరా బాబు అంటారు. అవునా? పడుకుంటే ఏమవుతుంది? ఇప్పుడున్న కాలం ఏమైనా మారిపోతుందా? పడుకుంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పడుకుంటే బాగుంటుందని డాక్టర్ గారు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ఈ బిజినెస్లు ఎవరైనా వేసుకున్నారా? ఒకరోజు పెళ్ళికి వెళ్తే మర్నాటి రోజు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కన్నా అలసిపోయిన వాడు చూడడానికి వెళ్ళిన వాడు బాగానే ఉంటారు. వాడు ఏదైనా మూల చిన్నపిల్లలు కాబట్టి కొడుకు తీసేస్తారు. కానీ పనులు చేసేవాళ్ళు నలిగిపోతారు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే కాసేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు పడుకోవాలండి అసలు? పడుకుంటే ఈ లోపల ఏం మారిపోతుంది అంటే ప్రకృతిలో భగవంతుడు పెట్టిన ఆ శక్తిని పడుకోవడం ద్వారా అంటే ఇంద్రియాలు నిలబడడం ద్వారా ఆ శక్తి తీసుకుంటాము. అది నిద్రలో జరుగుతుంది కాబట్టి మనకి తెలియదు. మరి తెలియాలంటే జాగ్రత్త అవస్థలో కూడా ఆ స్థితికి వెళ్ళాలి. జాగ్రత్త అవస్థలో మనం ఆ స్థితికి ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి అంటే దానికి ధ్యానమే సరైన మార్గము. 3 గంటలకు లేవాలి, 4 గంటలకు లెగిస్తే నిద్ర సరిపోదేమోనండి, ఈ వయసులో ఎంత కష్టపడాలా అనుకుంటారు. కానీ మనం ఎప్పుడైతే తెల్లవారుజామున లేవడం అలవాటు చేసుకున్నామో గంట లేదు 30 నిమిషాలు అబ్బో అంత కూడా చేయలేము. మనం 10 నిమిషాలు మనం ధ్యానం చేస్తే గంట పడుకుంటే ఎంత శక్తి వస్తుందో 10 నిమిషాలు ధ్యానము చేస్తే అంత శక్తి వస్తుంది. ఇది నిజం. మహాత్ములు చూడండి ఏమంటారంటే 3 వ్యక్తులు రోజు పడుకోరట. ఎవరు? రోగి, భోగి, యోగి. ఈ రోగి పాపం రోగము చేత బాధ చేత పడుకోడు. ఈ భోగి ఏం చేస్తాడంటే భోగాల చేత వాడు పడుకోడు. వీళ్ళిద్దరి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి నిద్రలాగా ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక చైతన్యం అనేది ఉండదు. కానీ యోగి దగ్గరికి వెళ్ళాడు కదా వాడికి నిద్ర లేదుగా. మనము రోగిని కలిసినప్పుడు ఏమయ్యా రాత్రి కలుగుతూ ఉన్నావు, ఎలా ఉంది పరిస్థితి అని రోగిని అడగండి. నిద్ర రావట్లేదండి బాబు, చాలా నీరసం వచ్చింది, దగ్గి అంటాడు. అదే భోగిని వెళ్ళి అడగండి, రాత్రి నిద్ర లేదనే అంటారు వాళ్ళు కూడా. కానీ యోగి దగ్గరికి వెళ్ళి పలకరించండి, ఆయన పడుకోరు. నిద్ర లేదరా బాబు అని అనరు. చాలా అందమైన స్వచ్ఛమైన మనసుతో చాలా చైతన్యంతో ఇంకా నిద్రపోయిన వాళ్ళు ఎలా ఉంటారో అంత గొప్ప తేజస్సుతో వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. భగవాన్ రమణుడు ఫోటో చూడండి మీరు. ఫోటో కూడా చాలా చైతన్యంతో ఉంటుంది. ఫోటోలోనే వాడు ఎలా ఉన్నారు అంటే నిజంగా ఎలా ఉంటుంటారు అసలు అంటే పడుకున్నవాడు కాదు, మనసుని ఎలా పెట్టాడు అంటే ధ్యాన దశగా ఉన్నప్పుడు మనము కొంచెం ప్రయత్నపూర్వకంగా అంటే మన జ్ఞానము ప్రయత్నపూర్వకంగా వెళ్ళినప్పుడే ధ్యానంలో కూర్చోవాలి అనిపిస్తుంది. నేను వచ్చి కేవలం ధ్యానం క్లాస్ చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, 1-2 రోజులు బాగానే ఉంటుంది. తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనసే చెప్తుంది ఎందుకు అక్కడ పడుకోలేదు, ఇంటి దగ్గర పడుకోవచ్చు కదా అంటుంది అనమాట. ఆ ఇంటి దగ్గర పడుకోవడం మూలం పడిపోవడం అయిపోతుంది. ఏంటి సాధన? అందుకని క్లాసు ఎందుకు చెప్పుకుంటాము అంటే మనం ధ్యానం చేసి నిజంగా అందరికీ పడుకుని లేచినట్టే మంచి ఫీల్ ఉందా?
నేను చెప్తున్నాను. ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయో తర్వాత చూద్దాము. అయితే ఎప్పుడైతే మనం ధ్యానము చేసి క్లాస్ విన్నామనుకోండి, చక్కగా మనసుకు అంటుకుంటుంది అనమాట ఏం చెప్తున్నాము. లేదంటే అలజడి కింద ఉంటుంది. అందుకని అటువంటి జ్ఞాన దశగా మనం వెళ్ళాలి అంటే ఒక యజ్ఞము చేయాలంట. యజ్ఞం చేయాలి అనగానే పక్కన యజ్ఞగుణం ఉందని రెడీ అయిపోతారా ఏంటి? చక్కగా కట్టించారు కాబట్టి ఈ యజ్ఞము గుండం ద్వారా చేసే యజ్ఞము కాదు. ఇది శరీరం అనే క్షేత్రాన్ని యజ్ఞగుండంగా తయారు చేసుకుని ఇందులో శబ్దాది ఇంద్రియాణ్యే అంటారు. అంటే శబ్దాది విషయాలను సంయమ్యము అనే యజ్ఞంలో యుక్వతి ఆహుతి చేయాలట. అంటే మనకి ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి కదా, పంచభూతాలకి పంచాత్మకమైనటువంటి రకాలు ఉన్నాయి. వాటిని పంచ తన్మాత్రలు అంటారు. పంచతన్మాత్రలు అనగానే లలితాదేవి చేతిలో పువ్వులు గుర్తు రావాలి మనకి. అమ్మవారి చేతిలో ఉండే 5 పుష్పాలకి 5 రకాల పేర్లు పెట్టారు. అవే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఎలా వస్తాయి అంటే, శబ్దము అంటే చెవి ద్వారా, స్పర్శ అంటే చర్మం యొక్క దీని ద్వారా, శబ్ద స్పర్శ రూప అంటే కంటి ద్వారా, రసము అంటే నోటి ద్వారా, గంధము అంటే ముక్కు ద్వారా. పంచ ఇంద్రియాలతో పంచ తన్మాత్రలు, అవి కూడా పంచభూతాల ద్వారా మనకు వచ్చినవి. అయితే వీటి ద్వారా మనం సంయమనము అనే యజ్ఞం చేయాలట, అనే హోమగుండంలో వేసేయాలట. ముక్కు నా గడ్డురా చెవు తీసి అందులో వేసేయమంటారా అండి అంటారా ఏంటి? కాదు, అనవసరంగా చూడడం. అనవసరంగా మనం ఎక్కువ చూస్తున్నాం. ఇప్పుడు ఈ 20వ సెంచరీలో ఎక్కువ మొదలైంది అదే. అందుకనే చిన్నపిల్లలు సైతం కళ్ళజోడు పెట్టుకోవడానికి కారణం ఏదైందయ్యా అంటే అనవసరమైన చూపు. అనవసరమైన చూపు ఎక్కడ వేస్తున్నాం మనం? ఎవరికి వాడే ఇది హోంవర్క్ అనమాట, లోపల అనుకోవడమే. అనవసరంగా చూడకున్నాము. కేవలం సెల్ ఫోన్ గురించి నేను మాట్లాడడం లేదు. మనం బస్సు ఎక్కామనుకోండి, 4 రకాల మనుషులు ఉంటారు బస్సులో. మనం చూడవలసిన అవసరము లేదు. మనం ఎంతవరకు చూడాలో అంతవరకు చూడాలి. మనం చూసే పని అయిపోయిందంటే కళ్ళు మూసి కూర్చోవాలి, నిద్రపోవాలి. నిద్ర పట్టకపోతే కళ్ళు మూసి కూర్చోవాలి అంతే. అంటే భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకునే వాడుకోవాలి. అండి ఎందుకు అంతవరకు వాడుకోవాలి అంటే, ప్రతి వస్తువుకి ఎక్స్పైరీ డేట్ మనం వస్తువు తీసుకున్నప్పుడు ఉంటుందా? టీవీ కొనండి, సెల్ ఫోన్ కొనండి, లేదంటే ఏ వస్తువైనా చిన్న కుక్కర్ కొనుక్కున్నా దానికి డేట్ ఇస్తారు. అలాగే ఇంద్రియాలకు కూడా భగవంతుడు ఈ ఎక్స్పైర్ డేట్ ఇచ్చేశాడు. నువ్వు బతికున్నంత వరకు అనుకోండి, నువ్వు బతికున్నంత వరకు ఈ పని చేయాలి అంటే నువ్వు బతికున్నంత వరకు జాగ్రత్తగా వాడుకోవాలి. వాడు ఎక్స్పైర్ డేట్ ఇచ్చే వరకు మనం వస్తువులు ఎంత జాగ్రత్తగా వాడతాం. కొత్త వస్తువు అనుకోండి ఇంకా జాగ్రత్తగా వాడేస్తాం. 4 రోజులు అయిందనుకోండి కొంచెం జాగ్రత్త తగ్గుద్ది. 10 రోజులు అయితే విచ్చలు పెడతాం. 16 రోజులు నా చర్మం తయారైంది చూసారా, కుక్కలు మీకేసినట్టు అలా తయారవుతుంది అనమాట. అలాగా మనం వస్తువుని అలా చూడకూడదు. మన ఇంద్రియాలని అలా వస్తువును ఎంత జాగ్రత్తగా వాడుకుంటామో అలా ఇంద్రియాలను కూడా కడు జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో అంత జాగ్రత్తగా వాడకపోతే ఏది చూస్తే దాని వెనకాల పరిగెడతాయి ఇంద్రియాలన్నీ కూడా గుర్రాల్లా. అందుకనే ఇంద్రియాలని అర్జునుడి విషయంలో భగవద్గీతలో అర్జునుడి యొక్క గుర్రాలతో పోల్చాను. ఆ గుర్రాలను మనం నిగ్రహించాలి అంటే ఆ మనస్సు అనేది కళ్ళెం వేసి లాగాలట. ముందు మనస్సు అనేది కంట్రోల్లో ఉండాలంటే మనం ధ్యానం చేయాలి. అందుకని ఈ అనవసరమైనవి చూడడం, అనవసరమైనవి ముందు ఈ 2 కట్టిపెట్టేయాలి. ఫస్ట్ అనవసరమైనవి వినడం. అనవసరమైనవి మేము వినమంటే అవే వినపడుతూ ఉంటాయండి అంటారు. అంటే మనస్సు ధ్యాస ఎక్కడికక్కడ వినిపిస్తుందా? చూడండి, ఇంతమంది ఉన్నారు, నేను నా మనసు మీ అందరి పట్ల పెట్టలేదు అనుకోండి, మీరు ఏం మాట్లాడినా నాకు వినిపించదు. కొంతమంది పిలుస్తూ ఉంటాం, ఏమంటో అని పిలుస్తూ ఉంటాం, వాళ్ళు పలకరు. మనసు ఇక్కడ లేదని అర్థం. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, నేను పాఠం చెప్పుకుంటున్నాం. మీ మనసు ఇక్కడ లేకుండా ఇంటికి వెళ్ళిపోయింది అనుకోండి, నేను ఎంత వేదాంతం చెప్పినా, ఎన్ని ఆత్మ పాఠాలు చెప్పినా మీ మనసు ఇక్కడ లేనప్పుడు దానికి అంటుకోదు కదా. అంటే
ఈ ఇంద్రియాలకి మనసుకి కళ్ళెం ఉంది. అయితే మనం ఏం చేయాలి అంటే మనస్సుని ముందు కంట్రోల్ పెడితే మిగతా అవన్నీ చూసారా, పెద్దవాడిని కొడితే చిన్నవాడి లైన్లో పెట్టినట్టు తల్లి చిన్నవాడిని కొట్టలేదు కానీ చిన్నవాడికే బుద్ధి చెప్పాలి. ఎందుకంటే చిన్నవాడే అలరవాడు కానీ వాడిని కొట్టలేదు, ఎందుకంటే వాడంటే గారం. వాడిని కొడితే మొత్తం 4 వీళ్ళ వాళ్ళకి తెలిసేలా ఏడుస్తాడు చిన్నవాడు కదా. అందుకని పెద్దవాడు 2 పీకితే చిన్నవాడు కంట్రోల్లో ఉంటాడు. అందుకని ఇంద్రియాలు కూడా మనము కంట్రోల్లో పెట్టాలి అంటే మనస్సుని ముందు కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెట్టాలి అంటే ముందు మనం చెప్పాలన్నమాట, ఇదిగో నువ్వు అనవసరమైనవి చూడకూడదు, అస్తమాను మననం అయిపోవాలి. అనవసరమైనవి చూడకూడదు, అనవసరమైనవి మాట్లాడకూడదు. మాట చాలా అద్భుతంగా ఉండాలేమో. మాట మంత్రం అవ్వాలి. ఎప్పుడవుతుంది మంత్రం అంటే మనం ఎంత తక్కువగా మాట్లాడితే మాట మంత్రం అవుతుంది, ఎక్కువగా మాట్లాడితే మాటకి విలువ అనేది ఉండదు. 100 మాటలు మాట్లాడవలసి వస్తే ఒక్కటే మాట్లాడగలిగేలా మనం అలవాటు చేయాలి. అందుకని 100 మాట్లాడవలసి వస్తే 10గా అలా నెమ్మదిగా ఏది ఎవరో పుట్టుకతో తెచ్చుకోరు. కానీ మన జీవిత గమ్యం అనేది ఒకటి ఉంది. మన జీవిత గమ్యం ఏంటంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం అంటే అనకండి, అది మన జీవిత గమ్యం కాదది, అది మన కర్తవ్యం, మన యొక్క ఒకరొక కోరిక. కానీ మన జీవిత గమ్యం ఏంటంటే నేనెవరో తెలుసుకోవడమే కదా. ఆ నేను తెలుసుకోవాలంటే ఇవన్నీ చేయక తప్పదు. ప్రధానంగా నేను విషయం పక్కన పెడితే ముందు మనం ఆనందంగా ఉన్నామా లేదన్న విషయం ముందు పెట్టుకోవాలి. మనం ఆనందంగా ఉన్నామా లేమా, దేనికోసమన్నా పరుగులు పెడుతున్నామా ఏమిటి అనే పరిశీలనాత్మక గుణాన్ని మనం తెచ్చుకోవాలి. ఫస్ట్ ముందు మనం ఆనందంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. అందుకేనండి నేను చాలా కష్టపడుతున్నాను, ఆనందంగా ఉండడం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను, ఆనందంగా ఉండడం కోసమే పిల్లల్ని కన్నాను, ఆనందంగా ఉండడం కోసమే మా భర్తను వదిలేశాను, ఆనందంగా ఉండడం కోసమే మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. ఇలాంటివి మాటలు చెప్పకూడదు. మనం ఆనందంగా ఉండడం కోసమే ప్రపంచంలో తిరగకూడదు. ఆనందం అనేది ప్రపంచంలో లేదు అనే విషయానికి మనం నిర్ధారణ వచ్చేయాలి. ఒక నిశ్చయాత్మక బుద్ధి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆనందము అనేది ప్రపంచంలో లేదు. ఎందుకంటే ప్రపంచంలో కూడా మనం ఉన్నాం, అన్నీ కలిసి ఉన్నాయి. చెట్టు, పుట్ట, కుక్క, పశువు, కొండ, మనిషి, వాటితో పాటు మనం, ప్రకృతి ఉద్భవించింది, ప్రకృతితో పాటు మనము వచ్చాం. కాబట్టి అవి ఉన్నాయి, మనం ఉన్నాయి. ఇప్పుడు 2 విద్యార్థులు చదువుకుంటున్నారన్నమాట. చదువుకుంటుంటే మొదటి వాడికి ఏదో అనుమానం వచ్చింది, విద్యరీత్యా వస్తే పక్కన ఉన్న వాడిని అడిగాడు, ఒరే నువ్వు చెప్పరా నాకు ఏంటి లెక్క అర్థం కావట్లేదు అంటే, వాడి జ్ఞానం ఎంత ఉంటుంది వీడితో చదువుకున్న వాడికి. వీడికి అనుమానం వస్తే ఎవరిని అడగాలి? టీచర్ని అడగాలి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని చెప్పి ఆ టీచర్ అంత దూరం నుంచి డస్ట్ విసిరేసింది, ఏంట్రా మాట్లాడుకుంటున్నారని. అయితే డౌట్ వచ్చింది మిస్ అన్నాడు. అదే నీకు డౌట్ వస్తే నీ బుద్ధి ఎంత ఉందో వాడి బుద్ధి అంతే ఉంది కదా, వాడేం చెప్తాడు నీకు, నన్ను అడగలరా నువ్వు అని చెప్పి టీచర్ అంటుంది అనమాట. అదేవిధంగా ప్రకృతి కూడా మనతో పాటే వచ్చింది. ప్రకృతిలో జంతువులు, జీవరాశులు అన్నీ మనతో పాటే వచ్చాయి. మనతో పాటే మనిషి పుట్టాడు. అన్నీ మనతో పాటు వచ్చిన వాళ్ళు మనకేం నేర్పుతారమ్మా? మనతో పాటు వచ్చిన వాడు మనకు ఆనందాన్ని ఏం తెచ్చి పెడతాడు? ప్రకృతిలో ఆనందం లేదు, ఇది సత్యం. ఆనందం మనలోనే ఉంది. కాబట్టి మనం ఏమంటామంటే ఆనందం నేనై ఉన్నా, నేను ఆనంద స్వరూపాన్ని, నేను సచ్చిత్ ఆనందాన్ని నేను అన్న విషయం మనకి మొట్టమొదటిగా సూత్రప్రాయంగా మనకి తెలియాలి. అలా తెలిసినప్పుడు ఇంకెవరో వచ్చి నీకు ఆనందాన్ని నేను ఇస్తాను, నీకు మోక్షాన్ని నేను ఇస్తాను అంటే మనం నమ్మకప్పుడు ఎవరి వెనకాల పరుగు పెట్టము. అలా పరుగు పెట్టడం వల్ల ఇంతమంది గురువులు పైపెచ్చు ఇంతమంది దేవతలు మారిపోతున్నారు. దేవీ దేవతలు కూడా మార్చేస్తాం మనం నచ్చకపోతే. చాలా మంచి వాళ్ళము, మనం తెలివైన వాళ్ళం కాబట్టి గురువుని మార్చగలం, దేవుణ్ణి మార్చగలం, ఏదైనా మార్చగలం. కానీ మనకు తెలియనిది ఏంటంటే ఆనందము మనలోనే ఉన్నది. ఆ ఆనందాన్ని ధ్యానము ద్వారా అనుభవించాలి. అనుభవించాలి అంటే మనం చేయవలసింది అంటే ఒక యజ్ఞం చేయాలి. అదే ఏంటి? సంయమ్య యజ్ఞం. పెద్ద పెద్ద రాస్తారోకులు జరిగినప్పుడు మైక్ పెట్టారు, కలుస్తారు, సంయమనం పాటించండి అంటారు, సంయమనం పాటించండి అంటారు. ఏం సంయమనం పాటించాలి అంటే ఈ అలజడును తగ్గించండి రా, ఈ గోడ తగ్గించండి రా అని చెప్పి వాళ్ళు అరుస్తూ ఉంటారనమాట. మనం కూడా ఇంద్రియాలకి చెప్పాలి సంయమనం పాటించండి రా అంటే ఇక మనసుతో మనం మాట్లాడడం బుద్ధి చేత అలవాటు చేసుకోవాలి. అనవసరమైన చూస్తున్నావా, ఏం చూడట్లేదు,
చెప్పడం అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా అలవాటు చేసుకుంటూ ఉంటే తప్పక ఆ జ్ఞానసిద్ధిని పొందుతాము. ఎందుకంటే మహాత్ములు అందరూ కూడా అలా పొందిన వారే. వాళ్ళు పుట్టుకతోనే మహాత్ములు ఎవరూ కాలేదు. వారు మనకి చెప్పడం కోసం, వాళ్ళు పుట్టుకతో మహాత్ములు అయినప్పటికీ కూడా మనకి చెప్పాలి కదా పాఠం. మనకి పాఠం చెప్పడం కోసం వారు సాధన చేశారు కదా. రామకృష్ణ పరమహంస సాధన చేయలేదా? రామకృష్ణ పరమహంస గారు సగుణ రూప సాధన ఎక్కువగా చేసేవారు. అలా చేసినప్పుడు భైరవి బ్రాహ్మణి వచ్చి ఇది కరెక్ట్ కాదురా, ఈ సాధన విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని ఏడుస్తావేమిటిరా నువ్వు, ఈ సాధన ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు, ఈ సాధన ఏదైతే ఉందో అది నీలోనే ఉన్నది, ఆ నీలో ఉన్న పరమాత్మని అమ్మవారి కటాక్షం అయ్యింది, అమ్మవారిని చూశాడు, అమ్మవారి అనుగ్రహం దొరికింది, అయినా సరే మోక్షం కాదట. సగుణ రూప ఆరాధన వల్ల పుణ్యం వస్తుంది, ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. స్వామి వివేకానందకి హిమాలయాలకు వెళ్ళారు. వెళితే అక్కడ అమ్మవారు ప్రత్యక్షమైంది, నీ టైం అయిపోతుందిరా అని చెప్పేసింది. అప్పుడే ఆయనకి మోక్షం ఏమి రాలేదు, ఆయన సాధన చేశారు. అఖిలాచార్యులు వారు సాక్షాత్తు దేవభూతి ఇంట్లో పుట్టినప్పటికీ వాళ్ళకి మోక్షం రాలేదు. తండ్రి అంటాడు, రే నువ్వు దేహాన్ని ధరించి వచ్చావు కొడుకు కింద, నాకు నీ పట్ల కొడుకు భావనే ఉంది, ఎంత పరమాత్మ అయినా సరే నేను ఇక్కడ ఉండి నేనేమి చేయలేనని చెప్పి ఆయన సంచిపట్టుకుని వెళ్ళిపోయారు సాధన చేసుకోవడానికి అందులోకి. సాక్షాత్ విష్ణువే ఇంట్లో ఉంటే ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే పరమాత్మ ఏ రూపంలో ఉన్నా మనకి మోక్షం రాదమ్మా. అంటే మోక్షము అంటే ఆనందం. పరమాత్మ ఒక విగ్రహంలో ఉన్నాడు, మనకు రాదు. పరమాత్మ ఫోటోలో ఉన్నాడు, రాదు. పరమాత్మ నీ కోసం దిగి వచ్చాడు, రాదు. మరి ఎలా వస్తుందంటే పరమాత్మని నీ ఆత్మయందు దర్శించినప్పుడే నువ్వు ఆయనలో ఏకమవ్వగలవు కానీ రాదు. ఎందుకంటే సముద్రంలో చూడండి, నీటిలో కానీ నీటి బుడగ వస్తుంది. నీటి బుడగ దేనివల్ల వస్తుంది? అది గాలి చేత పరిపక్వత చెంది నీటి బుడగ వస్తుంది కదా, అవునా? మీరు దాన్ని ఇలా అన్నారనుకోండి, ఏమైపోద్ది? అందులో ఉన్న గాలి అంతా పోయి అది నీరైపోతుంది. అదేవిధంగా మనలోని మాయ చేత మనం ఇలా వచ్చాం. మాయ ప్రభావం చేత, కర్మల చేత మనము నీటి బుడగలమై పుట్టాం. ఈ నీటి బుడగలు ఇలా అంటే పోయేది నీటి బుడగ కాదు. ఇది ధ్యానము ద్వారా చేయవలసినది. ధ్యానము చేసి ఆ సాధన ద్వారా ఆ పరమాత్మ ఉనికిని మనం తెలుసుకోవాలి. నేను దాన్నే అన్న స్వరూపం ఎప్పుడు వస్తుందంటే సాధన చేయడం వల్ల అనమాట. అందుకని ప్రతి ఒక్కరూ సాధనా మార్గము తప్ప ఇంకో మార్గం లేదు, మనకి ఇంకో దారి లేదు. జ్ఞాన మార్గమే ఏకైక మార్గం అనమాట. ఆ జ్ఞాన మార్గం ద్వారా ఆ పరమాత్మ యొక్క శక్తిని మనం గ్రహించి, ఎందుకంటే ఆయన మన యందే ఉన్నాడు కాబట్టి అటువంటి శక్తి గ్రహించాలంటే ఇంద్రియాలన్నీ కూడా సంయమనము అనే అగ్ని యందు జుప్పది మనము వేసేద్దాం. ఇందాక ఆల్రెడీ మనం వేసేసాం, అందుకనే కదా 40 నిమిషాలు చేసాం ఆ ధ్యానం. ఎంతసేపు చేసాం? అక్కడ టైం చూసుకోలేదంటే చాలా బాగా చేసేసాము. టైం కూడా తెలియలేదు మాకు, అంటే చాలా మంచిదా. ఎందుకంటే ఒక్కోసారి మనం కూర్చుంటే మనసు ఏం చేస్తుందంటే ప్రాథమిక స్థాయిలో అక్కడికి వెళ్ళి పొద్దున చేసినవన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే సామూహికంగా ప్రాథమిక స్థాయిలో ఒక మంచి స్థలమునందు, క్షేత్రమునందు మనం కూర్చుంటామో అప్పుడు జరిగే సాధన అత్యద్భుతాన్ని మనం ఇంట్లో చూడని అద్భుతాన్ని ఇక్కడ చూడగలుగుతాం. అందులో ఎటువంటి అనుమానము లేదు. కాబట్టి సాధన చేయదలుచుకునేవారు చక్కగా టైంకి వస్తే ఇక్కడ టైము అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. లేదంటే సాధన అయిన తర్వాత క్లాస్ చెప్పుకుంటే టైము మనం అడ్జస్ట్ చేసుకోలేము. అందుకని నేను ఎక్కువగా మాట్లాడే ప్రసక్తి ఏమీ లేదులేమ్మా. ఎందుకంటే మీ అందరి గురించి నాకు తెలుసు. ఎంతోమంది మహాత్ముల చేతను, ఎంతోమంది మహాత్ముల సాన్నిధ్యం చేత వచ్చిన వారు మీరందరూ కూడా జ్ఞాన స్వరూపులని నాకు బాగా ఎరుక. అందుకని మీకు నేను ఎక్కువగా చెప్పవలసిన పని లేదు. నేను చేయాల్సిందల్లా జ్ఞాన మార్గం గుండా కూడా ఉంటే సరిపోతుందని నాకు తెలుసు. కానీ ఏదో ఒక విషయం చెప్పాలి కాబట్టి చెప్పడం తప్ప మీకేమీ తెలియదని చెప్పడం అనేది ఏమీ కాదు. కానీ మీరందరూ జ్ఞాన స్వరూపులు, మీతో నాకు సాంగత్యం 10 ఏళ్ల నుంచి ఉందని నాకు తెలుసు. అందుకని ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సాధనా మార్గంలో మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాము. కానీ మనము ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే అపవర్గ సహితో దేవ అవర్గ ఫలప్రద అన్న విషయాన్ని అన్నీ మీద వేసుకున్న కూర్చున్న పరమేశ్వరుడే శాంతంగా ఉన్నప్పుడు ఏదో ఉందని అనుకుంటున్నా మనము
ఏమీ లేదని తెలిసి శాంతంగా కూర్చోలేమా? అలా కూర్చుంటే ఆ అపవర్గము అనేది మనకి రాదా అన్న విషయాన్ని ఒకటి ఎరుగు తెలుసుకోవాలి. 2, ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా చూపది మనము యజ్ఞగుండంలో పడేసే ప్రయత్నం అయితే చెయ్యాలి. ఆ ప్రయత్నం మరి ఈ వారం అంతా చేద్దామా? మరి చేసే ప్రయత్నం అంటే సాధన అంటే బాగా చెప్పారండి పాపం అనడం కాదు కదా, మనం చెయ్యాలి. సాధన పరంగా చేయడం కోసమే ఇంత వ్యయ ప్రయాసలు. కాబట్టి గత వారంలో ఎంతవరకు మీరు క్లాస్ కూర్చుంది, ఇప్పుడు ధ్యానం ఎంతవరకు అయింది అనే విషయాన్ని తెలుసుకోవాలి.